హాయ్ అండి అందరికీ. సో మనకి ఇప్పుడు లైట్ టాపిక్లో మీకు టోటల్గా ఇంట్రడక్షన్ కంప్లీట్ అయిపోయింది కదండి. లైక్ కాన్కేవ్లో ఎలా, కాన్వెక్స్లో వాటి రూల్స్ ఏంటి, ఇమేజ్ ఫార్మేషన్ ఏంటి. డైరెక్ట్గా అయితే మీరు ఈ బిట్స్ చూడకండి. ఫస్ట్ మీరు ఎన్సీఆర్టీ చూడకపోయినా సరే పర్లేదు, బట్ మీరు ఇక్కడ కంటెంట్ ఆల్రెడీ నేను మీకు ఇచ్చాను కదా ప్రీవియస్ పేపర్స్ చెప్తున్న వీడియోస్లోనే ప్లేలిస్ట్లో ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ ఫిజిక్స్లో మీకు ఆల్రెడీ లైట్ టాపిక్ మీద కంటెంట్ కూడా ఇచ్చాను. ఒకసారి చూడండి, చూస్తే మీరు ఈ బిట్స్ అనేవి ఈజీగా కళ్ళు మూసుకొని చేస్తారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ బిట్లోకి వచ్చేద్దామండి డైరెక్ట్గా. మీకు అండ్ కాన్కేవ్ కాన్వెక్స్ మీకు యూజెస్ ఒకటి చెప్పలేదు, అది మనకి బిట్ వచ్చినప్పుడు కవర్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి సైన్ కన్వెన్షన్ అనేది ఇక్కడ మనకి యూజ్ అవుతుందండి. సో ఇక్కడ మనకి ఫస్ట్ బిట్ చూసుకుంటే చూడండి, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ కాన్కేవ్ మిర్రర్. మనకి ఏది అడుగుతున్నాడు చూడండి, ఏది ఇచ్చాడో చూడండి. కాన్కేవ్ మిర్రర్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ 30 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. దెన్ మనకి ఏమడుగుతున్నాడండి, సైన్ ఇక్కడ మనకి ఫోకల్ లెంత్ అనేది ఎలా వస్తుంది అంటే, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫోకల్ లెంత్ ఎలా వస్తుందండి కాన్కేవ్ మిర్రర్ అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సో మనకి అది నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మ్యాటర్ చూద్దాం. మనకి రేడియస్ ఇచ్చాడు, ఫస్ట్ ఫోకల్ లెంత్ ఎలా వస్తుందో చూసి సైన్ కన్వెన్షన్ కోసం మనం చూద్దాము. సో ఇక్కడ మనకి రేడియస్ ఇచ్చాడు, సపోజ్ మనకి కాన్కేవ్ మిర్రర్ కదా. సో కాన్కేవ్ మిర్రర్ అంటే ఎలా ఉంటుందండి, ఎలా అయినా తీసుకోండి, మీరు ఇలా అయినా తీసుకోండి. బట్ మీకు స్పూన్ గుర్తెచ్చుకోండి, ఇన్సైడ్ మీకు లోతుగా ఉన్నది మీకు ఏమవుతుంది, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అది మీకు కాన్కేవ్ మిర్రర్ అవుతుంది. సో అవుట్ సైడ్ మీకు ఏంటి ఉంటుంది, ఒపేక్ అంటే అటు సైడ్ మీకు ఎటువంటి లైట్ అనేది దాని నుండి మీకు రిఫ్లెక్ట్ అవ్వదు కదా. సో ఇక్కడ మనకు ఒక ఎలా అంటే ఒక లైక్ దీంతో ఒక సర్కిల్ మనం జస్ట్ ఇమేజినరీగా ఒకటి డ్రా చేసుకుంటే ఈ సెంటర్లో మనకి ఏముంటుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుంది. అండ్ ఇదేంటండి మనకి రేడియస్ కదండి. సో మనకి ఇక్కడ ఏంటి, రేడియస్కి ఫోకల్ లెంత్కి రిలేషన్ ఏంటో నేను మీకు ఆల్రెడీ క్లాస్లో కూడా చెప్పానండి. దయచేసి ఎవరైనా కంటెంట్ వినకపోయి ఉంటే మీరు ఎన్సీఆర్టీస్ వరకు వెళ్ళకపోయినా పర్లేదు, అట్లీస్ట్ మీరు ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్లో నేను ఇప్పుడు లైట్ ముందు దీని ముందు మీకు ఒక 3 వీడియోస్ చేశాను, దయచేసి చూడండి, ఎందుకంటే మీరు ఈజీగా మిస్ చేస్తారు. ఇది నా హంబుల్ రిక్వెస్ట్ అనుకోండి, ఆ పైన మీ ఇష్టం. సో ఇక్కడ ఏంటి అంటే దేని గురించి చెప్తున్నానండి, ఒక రేడియస్ ఫోకల్ లెంత్. సో ఇక్కడ మనకి రేడియస్ అంటే ఎలా వస్తుందండి, ఇది మనకి పోల్ కదా, ఇది మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా, ఈ రెండింటికి మధ్య ఉన్న డిస్టెన్సే కదండి మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఇది ఓకే. అండ్ ఫోకల్ లెంత్ అనేది ఏంటండి మనకి మిడిల్లో ఉంటుంది, ఇక్కడ మనకి ఫోకస్ అనేది ఉంటుంది. ఫోకల్ లెంత్ అనేది మనకి ఎలా అండి, ఇక్కడ పోల్కి ఫోకస్కి మధ్యలో ఉండేది కదా మనకి ఫోకల్ లెంత్. ఫోకస్ వేరు, ఫోకస్ అంటే మనకి క్యాపిటల్ ఎఫ్, ఫోకల్ లెంత్ అంటే స్మాల్ ఎఫ్ అండి. ఫోకస్ అంటే మనకి అన్ని కలిపి ఎక్కడ మీట్ అవుతే దాన్ని ఫోకస్ అంటామని చెప్పాను. ఫోకల్ లెంత్ అంటే దేనికి మధ్య ఉన్న డిస్టెన్స్, పోల్కి ఫోకస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఫోకల్ లెంత్. సో ఈ ఫోకల్ లెంత్ అనేది మీకు ఎందులో ఆఫ్ ఉంటుందంటే టోటల్ రేడియస్లో మీకు అది ఆఫే ఉంటుందండి, ఓకేనా. సో మీకు ఫోకల్ లెంత్ అనేది దేనిలో ఆఫ్ ఉంటుందంటే టోటల్ రేడియస్లో మీకు ఆఫ్ ఉంటుందన్నమాట. లేదంటే R=F అని కూడా దీన్ని రాసుకోవచ్చు. సో మనకి ఎఫ్ కావాలి కదండి, రేడియస్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు 30 అని చెప్పి. సో 30 సెంటీమీటర్స్లో 30 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్ బై 2 అంటే మనకి ఎఫ్ వాల్యూ ఎంత వచ్చిందండి, ఫోకల్ లెంత్ 15 సెంటీమీటర్స్. ఓకే, ఫోకల్ లెంత్ 15 వచ్చింది. సో మనకి బీడీలో మనకి 30 ఉంది కాబట్టి ఎలిమినేట్ చేయొచ్చు. సో ఏసీలో మనకి 15 ఉంది, సెంటీమీటర్స్ రెండిట్లో యూనిట్స్ కరెక్టే. బట్ ఇక్కడ సైన్ మనకి వేరియేషన్ ఉంది, ఒక దాంట్లో మైనస్ ఉంది, ఒక దాంట్లో ప్లస్ ఉంది. ఇక్కడ మనకి కాన్కేవ్ ఇచ్చాడు. సో కాన్కేవ్ అంటే ఎలా ఉంటుందండి, ఇలానే కదా. నేను మీకు ఆల్రెడీ నిన్న కూడా క్లాస్లో దీనికి ముందు ప్రీవియస్ క్లాస్లో చెప్పానండి, కాన్కేవ్ కాన్వెక్స్ సైన్ కన్వెన్షన్లో. సో కాన్కేవ్ మనం ఇలా తీసుకుంటే ఇదే కదా మనకి పాలిషింగ్ సర్ఫేస్. సో మీకు ఆల్రెడీ చెప్పానండి, కాన్కేవ్కి అయితే మనకి ఫోకల్ లెంత్ మిర్రర్ ముందే కదా ఉంటుంది. సో ఇది మనకి ఫోకల్ లెంత్ అనుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఫోకల్ లెంత్ ఏంటి, ఫోకస్ ఏంటి అని చెప్పి. సో ఫోకల్ లెంత్ కానీ, ఫోకస్ కానీ, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కానీ, రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ, ఇవన్నీ మనకి కాన్కేవ్ విషయంలో మనకి మిర్రర్కి ముందే ఉంటాయి కదండి. సో ముందే ఉన్నాయంటే ఇవన్నీ మనకి ఏ వాల్యూస్ వస్తాయండి, ఇటువైపు ఉంటే పాజిటివ్ వాల్యూస్, పైన ఉంటే పాజిటివ్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ ఉంటే మనకి నెగిటివ్ వాల్యూస్, అండ్ డౌన్ సైడ్ ఉంటే నెగిటివ్ వాల్యూస్ అని చెప్పాను కదా. సో మీకు ఇటు సైడ్ ఉన్న వాటి అన్నిటికీ మీకు నెగిటివ్ వాల్యూస్ వస్తాయని చెప్పాను కదండి. కాన్కేవ్లో మీకు ఏది పాజిటివ్ ఏది నెగిటివ్, కాన్వెక్స్లో ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ నేను మీకు ఆల్రెడీ చెప్పానండి. కాన్కేవ్లో మనకి ఎప్పుడు ఫోకల్ లెంత్ మిర్రర్కి ముందు ఉంటుందంటే ఇటు సైడ్ వస్తుంది కాబట్టి మీకు ఫోకల్ లెంత్ ఎప్పుడు కాన్కేవ్ విషయంలో నెగిటివ్ అని చెప్పాను కదా. సో కాన్వెక్స్ విషయంలో మీకు పాజిటివ్ అవుతుంది, అది కూడా నేను చెప్పాను, ఎందుకంటే స్క్రీన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి అది మీకు అక్కడ ఎప్పుడు మనకి ఎక్స్ యాక్సిస్లో పాజిటివ్ వాల్యూస్ వైపు ఉంటుంది కాబట్టి నేను మీకు అది కూడా క్లాస్లో చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ మనకు నెగిటివ్ వాల్యూ కదండి వస్తుంది. సో మనకి -15 అనమాట, ఆప్షన్ ఏ. నెక్స్ట్ చూడండి 1018 కాన్వెక్స్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ ఇన్. చూడండి ఇక్కడ మనకి యూజెస్ కోసం అడుగుతున్నాడు కాబట్టి నేను ఫస్ట్ కాన్కేవ్ యూజెస్ అండ్ కాన్వెక్స్ యూజెస్ చెప్తానండి. సో కాన్కేవ్ యూజెస్ కనుక చూసుకుంటే మనకి ఫస్ట్లీ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకి మనం డిఫరెంట్ ఛానల్ కాన్కేవ్ కోసం చెప్తానండి. సో ఫస్ట్లీ మనం డిఫరెంట్ ఛానల్స్ మనం టీవీలో చూస్తున్నాం అంటే ఏంటంటే మన ఇంటి పైన ఏముంటుంది, యాంటీనా ఉంటుంది కదా. సో యాంటీనా ఇలా మనకు ఒక కర్వ్డ్ సర్ఫేస్లో ఉంటుంది కదండి, అండ్ ఇలా వచ్చి ఒక చిన్న మైక్లా ఉంటుంది అనమాట. అండ్ ఈ కర్వ్డ్ సర్ఫేస్లో ఉంది కదా, అక్కడ మనం ఏ మిర్రర్ని
యూజ్ చేస్తామంటే కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తామండి. ఓకే, సో మనకి యాంటీనా నుండి అంటే శాటిలైట్స్ నుండి మనకి వస్తుంటాయి కదండి, అవి ఎక్కడ చాలా ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి ఉన్నాయి. ఇన్ఫైనైట్ డిస్టెన్స్ నుండి మీకు అక్కడ లైట్ అనేది వస్తే మనకి ఎలా వస్తుందండి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా మనకి ఇన్సిడెంట్ అవుతుంది కదండి. సో ఇలా మనకి ప్రిన్సిపల్ యాక్సిస్కి అన్నీ మనకి ఇలా ప్యారలల్గా దాని మీద పడి ఎక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్ళి అంటే మనకి కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ మనకి ఎక్కడ మీట్ అవుతాయండి, అవన్నీ కలిపి మనకి కాన్కేవ్ విషయంలో అయితే అవన్నీ కలిపి కన్వర్జ్ అయ్యి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి. అదే మనకి కాన్వెక్స్ విషయంలో వేరు కదండి. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఇక్కడ మీట్ అవుతాయండి, ఇవన్నీ ఇక్కడ మీట్ అయ్యి మనకి ఇక్కడ ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇక్కడ మనకి ఇది ఫోకస్ పాయింట్ అనమాట. ఓకేనా, సో ఆ మైక్ దగ్గర మీకు ఫోకస్ అనేది ఉంటుంది, అంటే ఫోకస్ పాయింట్ దగ్గర మీకు మైక్ అనేది ఉంటుందండి. సో అక్కడ మనకి మీట్ అయ్యి మనం డిఫరెంట్ ఛానల్స్ని చూస్తాం. సో ఇక్కడ మనం కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తామండి. సో ఫస్ట్ వన్ మనం యాంటీనాలో మనం కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సోలార్ ఎనర్జీతో మనకు ఫుడ్ని ప్రిపేర్ చేస్తాం కదండి. సో సోలార్ ఎనర్జీలో ఇంకా నేను మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ నార్మల్గా చెప్పేస్తున్నా. సో సోలార్ ఎనర్జీలో మనం ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కూడా మనం కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తామండి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే టెలిస్కోప్లో ఎలా యూజ్ చేస్తామంటే కాన్కేవ్ మిర్రర్ని సపోజ్ చూడండి, ఇది ఇలా టెలిస్కోప్ అనుకుంటే మనకు ఒక సైడ్కి ఏంటంటే నారో ఎండ్ ఉంటుందండి. సో ఈ నారో ఎండ్ దగ్గర మనం చూస్తూ ఉంటాం అనమాట, మన ఐ ఇక్కడ ఉంటుంది, మనం చూస్తూ ఉంటాం. నారో ఎండ్ సైడ్ ఒక సైడ్ ఉంటుంది, ఇంకో సైడ్ మనకి ఇక్కడ బ్రాడ్ ఎండ్ ఉంటుంది కదండి. సో బ్రాడ్ ఎండ్ దగ్గర మనకి ఏంటంటే మనకి ఐ పీస్ అనేది ఉంటుందండి. ఇక్కడ మనకి ఇలా ఉంది కదా, దీన్ని మనం ఐ పీస్ అని చెప్పి అంటాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదో ఒక దూరంలో ఉన్న మనం ఒక స్టార్ని చూడాలనుకున్నాం. స్టార్ అంటే ఏంటి, మనకి ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంది. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంటే మనకి ఎలా వస్తాయండి, రేస్ అన్ని కాన్కేవ్ మిర్రర్ పెట్టాం కదా, సో ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వస్తాయి. సో ఇలా రేస్ అన్ని మీకు ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వచ్చాయండి. వచ్చాక మీకు ఏమవుతాయి, అవన్నీ ఒక దగ్గర మీట్ అయ్యి కన్వర్స్ అయ్యి ఫోకస్ పాయింట్ దగ్గర ఉంటాయి కదండి. సో అవన్నీ ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర మీట్ అయ్యి అనుకుందాం. సో ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అయ్యాయి కదండి, ఇవన్నీ కలిపి ఒక పాయింట్ దగ్గర అలా వచ్చాక అవన్నీ ఏమవుతాయంటే ఐపీస్ దగ్గర మీకు రిఫ్లెక్ట్ అవుతాయండి. ఐపీస్ అనేది ఉంది కదండి, సో ఈ ఐపీస్ దగ్గర మీకు రిఫ్లెక్ట్ అవుతాయి. ఐపీస్ దగ్గర ఏముంటుందంటే ఒక లెన్స్ ఉంటుందండి. ఆ లెన్స్ వల్ల అది ఏం చేస్తుందంటే వాటిని మ్యాగ్నిఫై చేసి చిన్నది కూడా మనకి పెద్దదిగా కనిపించేలా చేస్తుంది అనమాట. సో ఇది టెలిస్కోప్ గురించి. సో టెలిస్కోప్లో కూడా మనం కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తామండి. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే టార్చ్ లైట్స్లో కానీ లేదంటే వెహికల్ హెడ్లైట్స్లో కానీ. టార్చ్ లైట్స్లో ఎలా అండి, సపోజ్ టార్చ్ లైట్ ఇలా ఉంది. సో మనకి తెలుసు కదండి, లైట్ అనే టార్చ్ లైట్ ఆన్ చేసినప్పుడు మనకి ఇలా ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది, ప్యారలల్ బీమ్ వస్తుంది, మనకి ఇవన్నీ తెలుసు. సో టార్చ్ లైట్లో కూడా మనకి ప్యారలల్ లైట్ వస్తుంది, మనకు అవుట్పుట్ ప్యారలల్గా వస్తుంది అంటే మనకు అర్థం ఏంటండి, మనకు అవుట్పుట్ ప్యారలల్గా వస్తుంది అంటే మనకు ఆల్రెడీ టార్చ్ లైట్లో ఇక్కడ బల్బ్ ఉందని తెలుసు. సో మనకు అవుట్పుట్ మనకి ఇలా ప్యారలల్ లైట్ వస్తుంది అంటే అవన్నీ మనకి ఫోకస్ దగ్గర ఉన్నట్టే కదండి. సో ఈ ఫోకస్ దగ్గర ఏముంటుందంటే మీకు బల్బ్ అనేది ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ప్యారలల్ రేస్ మీకు ఎలా వస్తున్నాయంటే ఇక్కడ కూడా మనం కాన్కేవ్ పెడుతున్నాం. సో కాన్కేవ్ వద్ద మనకి ఫోకస్ దగ్గర వీటిని పెట్టేటప్పుడు మీకు అంటే ఫోకస్ దగ్గర మనం బల్బ్ పెట్టాం, ఆ ఫోకస్ దగ్గర ఉండడం వల్ల మీకు ప్యారలల్గా ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఓకేనా, సో ఇది ఫోర్త్ వన్ మనం టార్చ్ లైట్లో యూజ్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులోనే మనకి వెహికల్ యొక్క హెడ్లైట్స్లో యూజ్ చేస్తాం. సో వెహికల్ యొక్క హెడ్లైట్స్లో యూజ్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా ఏంటంటే హెడ్లైట్స్లో యూజ్ చేసినప్పుడు జస్ట్ ఇలా ప్యారలల్గా రావాలి, బట్ మనకి సైడ్కి కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఎందుకు ఇలా కనిపిస్తున్నాయి మేమని అడిగితే నేను ఒకటి చెప్తానండి, ఎందుకంటే మనకి హెడ్లైట్స్లో మనకి డిఫ్లెక్టర్ అనేది ఉంటుందండి. ఓకేనా, సో ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ అనమాట, కొంత యాంగిల్తో అది ఏం చేస్తుందంటే కొద్దిగా సైడ్కి ఇలా డిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తుంది. దానివల్ల మీకు కిందనున్న లైక్ గ్రాస్ కానీ లేదంటే పక్కనున్న షాప్స్ కానీ పక్కన ఏ వెహికల్స్ వస్తున్నాయని చెప్పి ఇలా మనకి అక్కడ డిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అనమాట కొంత యాంగిల్తో మీకు ఆ లైట్ అనేది స్కాటరింగ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీకు అన్నీ కూడా కనిపిస్తుంటాయి నైట్ టైం అయినా. సో ఇది మనకి వెహికల్ హెడ్లైట్స్లో కూడా మనం కాన్కేవ్ మిర్రర్స్ని యూజ్ చేస్తామండి. ఇది మీకు కాన్కేవ్ కోసం. ఓకేనండి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు మేకప్ కానీ లేదంటే షేవింగ్ మిర్రర్లో కానీ వీటిలో కూడా మనం వీటిని యూజ్ చేస్తామండి. ఎందుకంటే సపోజ్ మేకప్ చేసుకున్న లేదంటే షేవింగ్ చేసుకున్నప్పుడైనా మనకి ఇమేజ్ అనేది మనకి ఎలా రావాలండి, పెద్దదిగా కనిపిస్తే చిన్నదిగా ఉంటే మనం సరిగ్గా చేసుకోలేము. సపోజ్ అబ్బాయిలు షేవింగ్ చేసుకుంటూ ఉంటారు, వారికి ఇమేజ్ మిర్రర్పై మీకు ఇమేజ్ అనేది పెద్దదిగా ఉండాలి. పెద్దదిగా అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అనేది రావాలి. ఎన్లార్జ్డ్ అనేది ఉంటేనే కదా అక్కడ ఈజీగా షేవింగ్ కానీ లేదంటే మేకప్ కానీ ఈజీ అవుతుంది కదా. సో ఎన్లార్జ్ అనేది మీకు ఎప్పుడు వస్తుందండి, కాన్కేవ్ విషయంలో కదా. మనం ఆల్రెడీ కాన్కేవ్ ఇమేజెస్ ఎలా వస్తున్నాయి చూసాం, కాన్వెక్స్ విషయంలో కూడా చూసాం. సో ఎన్లార్జ్ మనకి ఎప్పుడు వస్తుంది, కాన్కేవ్ విషయంలో మనం ఆల్రెడీ చూసాం కదండి లాస్ట్ కేసులో విజువల్ అండ్ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అని చెప్పి. అప్పుడు ఎక్కడండి మనం పెట్టిన ఆబ్జెక్ట్ని ఫోకస్కి పోల్కి మధ్యలో పెట్టాం, గుర్తుందా. సో ఫోకస్కి పోల్కి మిడిల్లో మీరు ఒక ఆబ్జెక్ట్ని పెడితే మీకు అక్కడ వచ్చే ఇమేజ్ మీకు స్క్రీన్కి బ్యాక్ సైడ్ వస్తుందని చెప్పాను లాస్ట్ కేసులో. అప్పుడు మీకు విజువల్గా వస్తుంది. మీకు కాన్కేవ్ విషయంలో అన్నీ రియల్ అండ్ ఇన్వర్టెడ్ వస్తాయి, బట్ లాస్ట్ కేసులో ఒకటే మీకు విజువల్ ఎరెక్ట్ హైలీ ఎన్లార్జ్డ్ ఇమేజ్ వచ్చిందని చెప్పాను అని గుర్తుందా. సో అందుకని మనం కాన్కేవ్ని మేకప్ విషయంలో కానీ షేవింగ్ మిర్రర్స్లో కానీ మనం ఎన్లార్జ్డ్ ఇమేజ్ కోసం కాన్కేవ్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందండి,
టీత్ అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, టీత్ కోసం మనం అంటే మన పళ్ళు గురించి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ డాక్టర్ కూడా ఎలా అంటే కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేసి చూస్తారు. కాన్కేవ్ అంటే ఎన్లాస్డ్ ఇమేజ్ కనిపిస్తుంది కాబట్టి కాన్కేవ్ మిర్రర్ని యూజ్ చేస్తారండి. ఇది కాన్కేవ్ గురించి అండి. నెక్స్ట్ కాన్వెక్స్ చూసుకుంటే మనకి కాన్వెక్స్ అనేది ఏంటండి, డైవర్జింగ్ కదా. సో ఇక్కడ మనకి కాన్వెక్స్ అనేది ఏంటండి, డైవర్జింగ్ మిర్రర్. సో డైవర్జింగ్ మిర్రర్ అంటే ఏంటి, మనకి ఇలా మనకి డైవర్ట్ అవుతూ ఉంటుంది కదండి. సపోజ్ స్ట్రీట్ లైట్లో తీసుకున్నాం అనుకోండి, స్ట్రీట్ లైట్లో మనం యూజ్ చేసేది కాన్వెక్స్, అందుకనే మనకి అది అన్ని డైరెక్షన్స్లో మనకి లైట్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట, ఇలా దూరంగా వెళ్తూ ఉంటుంది. సో కాన్వెక్స్ అనేది మనం స్ట్రీట్ లైట్లో యూజ్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఆటోమొబైల్స్లో మనకి ఇప్పుడు ప్రతి వెహికల్లో మనకి సైడ్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి కదండి సైడ్కి. సో వాటిలో కూడా మనం కాన్వెక్స్ని యూజ్ చేస్తాం. ఎందుకు కాన్వెక్స్ని యూజ్ చేస్తామంటే అక్కడ మనకి విజువల్ ఇమేజ్ రావాలి, ఎరెక్ట్ ఇమేజ్ రావాలి, డిమినిషన్ అంటే ఇప్పుడు పెద్ద లారీ వస్తుందండి, మీరు సైడ్ మిర్రర్ వేరేది యూజ్ చేశారనుకోండి, కాన్వెక్స్ కాకుండా సపోజ్ కాన్కేవ్ పెట్టామనుకోండి, పెద్ద ఇమేజ్ అంత ఇమేజ్ వస్తే మళ్ళీ ఇంకో వెహికల్ మనం చూడడానికి కష్టం కదా. కాబట్టి కాన్వెక్స్ని యూజ్ చేస్తున్నాం. కాన్వెక్స్ అంటే మీకు ఎలా వస్తుందంటే చిన్న సైజ్ ఇమేజ్లో ఎంత పెద్ద లారీ ఉన్నవ్వండి అంటే ఎన్ని వస్తున్నా సరే మనకి ఈజీగా కనిపిస్తుంది అనమాట, డిమినిష్డ్ ఇమేజ్ అనేది కనిపిస్తుంది చిన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే కాన్కేవ్ అనుకోండి, మనకి మ్యాక్సిమం మనకి ఎలా వస్తాయి, రియల్ అండ్ ఇన్వర్టెడ్ రివర్స్లో వస్తూ ఉంటాయి కదా ఇమేజెస్. బట్ ఇక్కడ మనకి కాన్వెక్స్ని యూజ్ చేసినప్పుడు మనకి ఎలా అండి, విజువల్ ఇమేజ్, ఎరెక్ట్ ఇమేజ్ కదా. ఎరెక్ట్ ఇమేజ్ అంటే నేను మీకు చెప్పాను, విజువల్ ఇమేజ్ అని చెప్పాను. సో ఇవన్నీ మనకి కాన్వెక్స్లో ప్రాపర్టీ కాబట్టి కాన్వెక్స్లో మనం యూజ్ చేస్తామండి ఆటోమొబైల్స్లో ఇలాంటి వాటిల్లో. ఓకేనా. సో ఇది మనకి. అండ్ ఇంకోటి కాన్కేవ్ విషయంలో చెప్పడం మర్చిపోయానండి, లైక్ ఇప్పుడు గ్లాస్ విండోస్లో కూడా మనం కాన్కేవ్ని యూజ్ చేస్తాం. అవి కాన్కేవ్ కోసం, కాన్వెక్స్ కోసం అండి. సో ఇక్కడ మనకి కాన్కేవ్ కాన్వెక్స్ గుర్తుంది కదండి. కాన్కేవ్ అంటే ఇప్పుడు మన యాంటీనాలో కానీ, లేదంటే సోలార్ ఎనర్జీ ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కానీ, లేదంటే టెలిస్కోప్లో కానీ, టార్చ్ ఆర్ వెహికల్ హెడ్లైట్స్లో కానీ, ఇంకా ఎలా అండి ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం, మేకప్ ఆర్ షేవింగ్ మిర్రర్స్లో కానీ, టీత్ మిర్రర్లో కానీ, ఇలాంటివన్నిట్లో కాన్కేవ్ యూజ్ చేస్తాం. కాన్వెక్స్ అనే స్ట్రీట్ లైట్, లేదంటే ఆటోమొబైల్స్లో సైడ్ వ్యూ మిర్రర్స్, వీటన్నిటికీ యూజ్ చేస్తామండి. సో ఇక్కడ మనకి దేనికి రిలేటెడ్ క్వశ్చన్ అండి, కాన్వెక్స్ మిర్రర్ అంటే ఇక్కడ మనకి ఎందులో యూజ్ చేస్తామండి, మేకప్లో మీకు ఆల్రెడీ చెప్పాను కాన్కేవ్ అని చెప్పి, టెలిస్కోప్లో కాన్కేవ్ అని చెప్పాను, గ్లాస్ విండోస్లో కాన్కేవ్ అని చెప్పాను. సో రియర్ వ్యూ అంటే సైడ్ వ్యూ మిర్రర్స్లో మనకి ఏం యూజ్ చేస్తాం, కాన్వెక్స్ అని చెప్పుకున్నాం కదా, చూసారా, అందుకనే కంటెంట్ వినాలండి. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1019 చూడండి, వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్. చూడండి ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏంటండి, ఇప్పుడు ఇలా ఒక హాలోస్పియర్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఇక్కడ దీని యొక్క సెంటర్నే కదా మనం సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అనుకున్నామండి. సో ఇక్కడ మనకి చూడండి ఫస్ట్ ఆప్షన్, ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ఎ హాలోస్పియర్ ఆఫ్ విచ్ స్పెరికల్ మిర్రర్ ఇస్ ఎ పార్ట్. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనకు ఆన్సర్ వచ్చేసింది కదండి, అది మనకి స్పీడ్లో ఒక సెంటర్ అని చెప్పి ఇది ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం ఇంకా అంతకన్నా మనం డిస్కస్ చేసే పని లేదు, ఇవన్నీ మనకి మీరు ఆప్షన్స్ చూస్తే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏ అండి. నెక్స్ట్ 1020 చూడండి, ద పాయింట్ ఎట్ విచ్ ఆల్ ద రేస్ మీట్ ఈస్ కాల్. చూడండి మనకి అన్ని రేసు కలిపి ఒకే పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని ఏమంటామని చెప్పానండి మీకు, అపర్చర్ కాదు, పోల్ కాదు. పోల్ అంటే నేను మీకు ఆల్రెడీ ఇవన్నీ నేను మీకు డిఫైన్ చేశానండి ప్రతిది. మెయిన్ యాక్సెస్ అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ అండి, ఓకేనా. సో ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే మన సెంటర్ నుండి వెళ్తుంది. అండ్ ఇక్కడ సపోజ్ మనం కాన్కేవ్ కానీ కాన్వెక్స్ కానీ ఏదైనా తీసుకుంటే దీన్ని మనం ఏమంటామండి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఒక పాయింట్ మనం అపర్చర్ అంటాం. పోల్ అంటే ఇదే కదండి. అండ్ ఫోకస్ అంటే మనకి అన్ని రిఫ్లెక్టెడ్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని ఫోకస్ అంటామని తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ మనకి అన్ని రే పాయింట్స్ మనకి ఒకే దగ్గర మీట్ అయితే దాన్ని ఫోకస్ అంటాం, ఆప్షన్ డి. నెక్స్ట్ 1021, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద మిర్రర్డ్ సర్ఫేస్ ఆఫ్ ద మిర్రర్. చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు, చూడండి ఇక్కడ మనకి మిడ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. మిడ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఏంటండి, రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏది తీసుకున్నా మనకి మిడ్ పాయింట్ని ఏమంటాం మనం, పోల్ అని అంటాం కదా. సో ఇక్కడ ఆప్షన్ సి అండి. నెక్స్ట్ 1022 చూడండి, ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఫోకల్ లెంత్ అనేది మీకు రేడియస్లో ఆఫ్ ఉంటుంది, F=R/2 అన్నా ఓకే, R=2 అన్నా ఓకే. అలాంటి ఆప్షన్ చూడండి మనకి R=2. నేను క్యాపిటల్ స్మాల్ రాసుకున్నా, వాడు క్యాపిటల్ రాసుకున్నా, అంతే అండి తేడా. ఇక్కడ R=2F, ఆప్షన్ సి. నెక్స్ట్ 1023, ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్. చూడండి ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ అంటే మనకి F=R/2 కదండి. సో ఫోకల్ లెంత్ అనేది మీకు ఎలా ఉంటుందండి, రేడియస్లో ఆఫ్ ఉంటుందా. చూడండి ఫోకల్ లెంత్ అనేది మీకు డబుల్ ఇట్స్ రేడియస్కి డబుల్ ఉందా, కాదు కదండి. రేడియస్లో ఆఫ్ ఉంది కదా, 3 times అన్నారు, అది కూడా కాదు, హాఫ్ ఆఫ్ ఇట్స్ రేడియస్ కదండి. సో ఆప్షన్ సి కదా, హాఫ్ ఆఫ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆప్షన్ సి.
నెక్స్ట్ 1024 చూడండి, లైక్ ప్రాబ్లం అన్ని మీరు చేసుకోండి. ఇక్కడ మనం మిర్రర్ ఫామ్లో ఏం లేదండి, జస్ట్ ఇక్కడ మిర్రర్ ఫామ్లో అంటే మనకి 1/f ఈక్వల్ మిర్రర్ ఫామ్లో మీకు ఏం చెప్తుందంటే దేనికి రిలేషన్షిప్ అంటే ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్కి, ఇమేజ్ యొక్క డిస్టెన్స్కి అండ్ ఫోకల్ లెంత్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ అండి. దాన్ని మనం మిర్రర్ ఫామ్లో అని చెప్తాము. సో మిర్రర్ ఫామ్లో 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v మీరు చూసుకోండి అది. ఇంకా నెక్స్ట్ 1025 డాష్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ కన్వర్జెన్స్ మిర్రర్. మీకు ఏం చెప్పానండి, కాన్కేవ్ అనేది కన్వర్జెన్స్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ అనేది డైవర్జెంట్ మిర్రర్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మనకి కన్వర్జెన్స్ అంటే ఏ మిర్రర్ అవుతుందండి, కాన్కేవ్ మిర్రర్, ఆప్షన్ బి. నెక్స్ట్ 1026 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద మిర్రర్ ఈక్వేషన్. మిర్రర్ ఈక్వేషన్ అంటే ఏంటండి, మనకి 1/f ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v. సో దాన్ని బట్టి మనకి ఏది మనకి ఇక్కడ కరెక్ట్ అని అడుగుతున్నారండి. సో చూడండి, ఇక్కడ మనకి ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈస్ ఈక్వల్లీ స్పేస్డ్ ఫ్రమ్ ద పోల్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆల్ ద డిస్టెన్స్ మస్ట్ బి. చూడండి ఇక్కడ మనకి ఏ డిస్టెన్స్ తీసుకున్నా మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ఇలా మనం యాక్సెస్ తీసుకుంటాం కదా, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఏదైనా తీసుకొని ఇవ్వండి. కాన్కేవ్ తీసుకొని చెప్ప ఏది ఏసైనా వస్తుంది, కాన్వెక్స్ తీసుకొని చెప్ప ఏది ఏసైనా వస్తుంది. బట్ అన్ని డిస్టెన్స్ మనం ఎక్కడ నుండి మెజర్ చేయాలంటే ఓన్లీ పోల్ అండి. ఎక్కడ కాన్వెక్స్ ఎక్కడ తీసుకొనివ్వండి, కాన్కేవ్ ఎక్కడ తీసుకొనివ్వండి, పోల్ నుండి మనం వాటి యొక్క డిస్టెన్స్ని మనం మెజర్ చేయాలండి. ఇక్కడ ఆప్షన్ బి అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సి అనేది మనకి రాంగ్గా తెలిసిపోతుంది. ఆల్ రేస్ విల్ డీవియేట్ ఆన్ ద పోల్, ఇది అనేది మనకి కాదు. పోల్ అండ్ ఫోకస్ ఆర్ అట్ ద సేమ్ పాయింట్, ఇవన్నీ మనకి రాంగ్ స్టేట్మెంట్స్ అండి. బి అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ చూడండి, మనకి ప్రాబ్లమ్స్ అయితే మీరు చేసుకోండి. నెక్స్ట్ 1028 the mirror always produces an image of object that చూడండి, the mirror always produces an image of the object that is visual. ఒక ఇమేజ్ అనేది మనకి మిర్రర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఎప్పుడు విజువల్ లాస్ అండ్ ఆఫ్ ఈక్వల్ సైజ్. చూడండి, విజువల్ ఇమేజ్ అంటున్నాడు అండ్ లార్జ్ సైజ్ అంటున్నాడు, ఈక్వల్ సైజ్ అంటున్నాడు. అలాంటిది ఏ మిర్రర్ అండి మీకు చెప్తుంది, ఓన్లీ ప్లేన్ మిర్రర్. నేను మీకు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లేన్ మిర్రర్ చెప్పాను కదండి, మన ఇంట్లో ఉండేది మనకి ప్లేన్ మిర్రర్లో చూసుకుంటే మనకి ఎప్పుడు విజువల్ అండ్ రియల్ కోసం నేను మీకు చెప్పాను. విజువల్ అంటే మనకి స్క్రీన్ టచ్ చేస్తే మనకు ఇమేజ్ అనేది మనకి కనబడదు. బట్ అక్కడ మనం సపోజ్ ప్రొజెక్ట్ కానీ థియేటర్లో చూసుకుంటే స్క్రీన్ మీదే మనకు అక్కడ డైరెక్ట్గా ఉంటుంది, అది మనకి రియల్ ఇమేజ్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. వీటికి వేరియేషన్ కూడా నేను చెప్పాను కదండి. సో విజువల్ అండ్ లార్జ్ సేమ్ మనకి ఈక్వల్ సైజ్లో కదండి. కాన్వెక్స్లో అయినా మనకి సైజ్ అనేది డిమినిష్ అవ్వచ్చు, లేదంటే ఎన్లార్జ్ అవ్వచ్చు, బట్ ఉన్నట్టు ఈక్వల్ సైజ్లో ఉంటుంది. ప్లేన్ మిర్రర్ యొక్క క్యారెక్టరిస్టిక్ కదండి. సో ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ 1029 ఏ కర్వ్డ్ మిర్రర్ హూస్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కర్వ్డ్ ఇన్వర్డ్ సైడ్ ఇస్. చూడండి, ఇక్కడ మనకు అడుగుతున్నాడు ఒక కర్వ్డ్ మిర్రర్ ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒక కర్వ్డ్ మిర్రర్ తీసుకుంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్ కర్వ్డ్ ఇన్వర్డ్ అంటున్నాడు. సో చూడండి, ఇన్సైడ్కి మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది అంటే అది ఏ మిర్రర్ అవుతుందండి, మనకి ఇన్సైడ్కి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, అవుట్ సైడ్ మనకి పాలిషింగ్ ఉన్నట్టే కదా. సో ఇన్వర్డ్ ఇలా ఉండి మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే కాన్కేవ్ మిర్రర్ కదండి. సో ఇక్కడ కాన్కేవ్ మిర్రర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1030 ద సెంటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ ఇస్ కాల్డ్. చూడండి, సెంటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మనం ఏమంటామండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ కదా. ఇది ఆల్రెడీ డిస్కషన్ చేసిన బిట్స్ చూసారా ఆల్రెడీ, అందుకనే మీకు చెప్పానండి. ఎన్సీఆర్టీస్ చూడకపోయినా పర్లేదు, బట్ నేను ఇచ్చే ప్రీవియస్ పేపర్స్ చెప్తునేటప్పుడు కొంత కంటెంట్ కూడా ఇస్తున్నా, అవైతే మీరు మిస్ చేసుకోకండి. సో ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ 1031 చూడండి నెక్స్ట్ బిట్ ఇక్కడ 1031 ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఏ మిర్రర్, మీరు మిర్రర్లోకి చూసినప్పుడు అండ్ ఫైండ్ దట్. సో ఇక్కడ మనకి బిట్ చూసుకుంటే చూడండి, ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఏ మిర్రర్, మీరు మిర్రర్లోకి చూసేటప్పుడు అండ్ ఫైండ్ దట్ ద ఇమేజ్ ఈజ్ స్మాలర్ దెన్ యూ, మీకన్నా ఇమేజ్ అనేది తక్కువగా ఉంటే దెన్ ద టైప్ ఆఫ్ మిర్రర్. చూడండి, మనకి ఇక్కడ మనకి ఏ మిర్రర్లో మనకన్నా ఇమేజ్ అనేది తక్కువ సైజులో ఉంటుంది, ప్లేన్ మిర్రర్లో కాదు. కాబట్టి సీన్ ఎలిమినేట్ చేసేద్దాం. ప్లేన్ మిర్రర్లో ఏంటంటే మనకన్నా ఇమేజ్ అనేది స్మాల్ రాదు కదండి, ఈక్వల్ సైజ్ మనం ఎంత ఉంటే ఈక్వల్ సైజ్లో ఇమేజ్ అనేది వస్తుంది. సో ప్లేన్ మిర్రర్ అనేది మనకు కాదు, బీడీలోనే ఉంటుంది. కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ అండి. మనకు ఉన్నదానికన్నా ఉన్నదానికన్నా స్మాలర్ సైజ్లో వచ్చింది అంటే అది ఏ మిర్రర్ అవుతుందండి, మీరు ఆల్రెడీ ప్రాపర్టీస్ వినే ఉంటారు కాన్వెక్స్ కాన్కేవ్లోని, అది కాన్వెక్స్ కదండి. సో ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నా కాన్వెక్స్ అని. అందుకే నేను మీకు కంటెంట్ మొత్తం ఇచ్చి ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నాను. సో ఇక్కడ కాన్వెక్స్ అండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పెరికల్ మిర్రర్. స్పెరికల్ మిర్రర్ యొక్క కాన్సెప్ట్ ఏంటండి, మనకి లైట్ స్కాటరింగ్ అవ్వడమా, లైట్ రిఫ్రాక్షన్ అవ్వడమా, రేడియేషన్ అవ్వడమా, రిఫ్లెక్షన్ అవ్వడమా అండి. మనం అంతా చూసాం, ఇన్సిడెంట్ వస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, అక్కడ మీట్ అవుతుంది, ఇక్కడ మీట్ అవుతుంది, ఇవన్నీ మనం రిఫ్లెక్షన్స్ కోసమే కదండి చూసాం. సో స్పెరికల్ మిర్రర్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనకి రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనమాట. నెక్స్ట్ 1033 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. ఇందులో మనకి ఏది ట్రూ అని అడుగుతున్నారు.
అడుగుతున్నాడండి చూడండి. F ఈక్వల్ టు R/2కి రిలేటెడ్ అనమాట ఈ క్వశ్చన్. సో దీన్ని బట్టి చూడండి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు ఫోకల్ లెంత్ అంటున్నాడు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఫోకల్ లెంత్ ఈక్వల్ కాదు కదండి. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ఫోకల్ లెంత్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఫోకల్ లెంత్లో హాఫ్ అంట కాదు కదా. ఫోకల్ లెంత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్లో హాఫ్ ఉంటుంది, రివర్స్ ఇచ్చాడు. సో సి చూడండి రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్, ఇది కూడా కాదు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ద ఫోకల్ లెంత్, అది కరెక్టే కదండి. R ఈక్వల్ టు మనకి 2F అన్న కరెక్టే కదా. సో రేడియస్ ఆఫ్ కర్వేచర్ అనేది మనకి ఫోకల్ లెంత్కి ట్వైస్ ఉంటుంది, డబుల్ ఉంటుందని చెప్పాడు, కరెక్టే కదా. సో ఇక్కడ ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ 1035 చూడండి మిర్రర్ ఫార్ములా మీకు చెప్పాను. 1/F ఈక్వల్ టు 1/U ప్లస్ 1/V అనమాట. 1/F ఈక్వల్ టు 1/U ప్లస్ 1/V అండి. ఇక్కడ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి 1035 చూడండి. ఇక్కడ ఏంటి మనకి ఇచ్చాడు, ద సెంటర్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్. చూడండి మనకి ఇక్కడ సెంటర్ని మనం ఏమంటామండి, ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద ఉన్న సెంటర్ని చూడండి. మనం కాన్కేవ్ తీసుకున్నా కాన్వెక్స్ తీసుకున్నా మనకి ఇది కదా రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద ఉన్న సెంటర్ని మనం ఏమంటామండి, పోల్ అంటాం కదా. సో ఇక్కడ ఏ ఆప్షన్ అవుతుంది మనకి, ఏ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి పోల్ అవుతుంది, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1036 చూడండి, విచ్ మిర్రర్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ రియర్ వ్యూ మిర్రర్. చూడండి రియర్ వ్యూ మిర్రర్ మనకి సైడ్ మిర్రర్ కదండి. ఇది వెహికల్స్లో సైడ్ మిర్రర్స్ని మనం వేటిని యూజ్ చేస్తామండి, కాన్కేవా కాన్వెక్స్ కదా. ఎందుకంటే మనకి ప్లేన్ మిర్రర్ని మనం యూజ్ చేయలేం. ప్లేన్ మిర్రర్ అంటే ఎంత ఆబ్జెక్ట్ ఉందో అంతే ఇమేజ్ ఉంటుంది కాబట్టి మనం ట్రాఫిక్ని ఎక్కువ ఐడెంటిఫికేషన్ చేయలేం కాబట్టి ప్లేన్ మిర్రర్ని యూజ్ చేయలేం. కాన్కేవ్ అనేది కాదు, కాన్వెక్స్ అనేది. వీటి యొక్క ప్రాపర్టీస్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి కాన్వెక్స్ యూజెస్లో నేను మీకు చెప్పాను కదండి. కాన్వెక్స్ అనేది మనకి వెహికల్ యొక్క సైడ్ మిర్రర్స్లో యూజ్ చేస్తాం, అదే కాన్కేవ్ అయితే హెడ్ లైట్స్లో యూజ్ చేస్తామని చెప్పాను. సో ఇక్కడ ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1037 చూడండి, వాట్ విల్ బి ద ఫోకల్ లెంత్ ఆఫ్ ఎ స్పెరికల్ మిర్రర్ విత్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. చూడండి ఫోకల్ లెంత్ కోసం అడుగుతున్నాడు. సో ఫోకల్ లెంత్ మనకి ఎప్పుడు ఎంత అవుతుందండి, R/2 కదా. స్మాలర్ అవ్వనివ్వండి క్యాపిటల్ అవ్వనివ్వండి, ఫోకల్ లెంత్ అనేది మనకి రేడియస్లో ఆఫ్ కదా. సో ఇక్కడ R/2 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1038 స్పెరికల్ మిర్రర్ విత్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. చూడండి ఇక్కడ మనకి స్పెరికల్ మిర్రర్ అంటున్నాడు. సో విత్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ అవుట్వర్డ్ అని చెప్తున్నాడు. సో ఇలా మనకి స్పెరికల్ మిర్రర్ తీసుకుంటే మనకి అవుట్ సైడ్ మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటున్నాడు. సో అవుట్ సైడ్ మనకి ఇలా ఉండేది మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే ఇది మనకి పాలిషింగ్ సర్ఫేస్ కదండి. సో ఇది మనకి ఏమవుతుంది, కాన్వెక్స్ మిర్రర్ కదా. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏమవుతుందండి, కాన్వెక్స్ మిర్రర్. నెక్స్ట్ 1039 an ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్. మన కాన్వెక్స్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ని పెడితే మనకి ఏ టైప్ ఆఫ్ ఇమేజ్ వస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ని పెడితే. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ మనకి ఏమిచ్చాడు, ఎట్ ఆప్టికల్ సెంటర్ సి విజువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఆఫ్ సేమ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని చెప్పాడు. యాక్చువల్గా సేమ్ సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది కాదు కాబట్టి అది పక్కన పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి విజువల్ ఇమేజ్ అంటున్నాడు, స్మాల్ సైజ్ అంటున్నాడు, బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఇది మనం ఆల్రెడీ చూసాం కదండి కాన్వెక్స్ విషయంలో. అండ్ నెక్స్ట్ చూడండి సి మనకి రియల్ ఇన్వర్టెడ్ అంటున్నాడు. మన కాన్వెక్స్ విషయంలో మనకి రియల్ అనేది రాదు కాబట్టి సిని మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి కాన్వెక్స్ విషయంలో మనకి ఎప్పుడు స్క్రీన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి అది మనకి రియల్ ఇమేజ్ కాదు కాబట్టి మనం సిని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అండి. అండ్ డి చూడండి మనకి విజువల్ ఎరెక్ట్ అండ్ స్మాల్ సైజ్ ఎట్ ద ఫోకస్ అన్నాడు. బట్ మనకి ఫోకస్ దగ్గర ఇలాంటివి రాలేదండి. మీకు ఆల్రెడీ 2 కేసెస్ ఉంటాయని చెప్పాను కదండి. 2 కేసెస్లో మీకు ఫస్ట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉండినప్పుడు ఎక్కడ వస్తుంది, అండ్ మనకి కాన్వెక్స్ విషయంలో ఎలా అండి, లైక్ ఇప్పుడు ఇలా తీసుకుంటే చూడండి కాన్వెక్స్ అంటే మనకి సపోజ్ ఎలా ఉంటుంది, ఇలా కదా. మనకి కాన్వెక్స్ అంటే ఇటు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇటు పాలిషింగ్ సర్ఫేస్. సో మనకి ఏంటండి ఫోకస్ కానీ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ ఇవన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి కదా మిర్రర్కి. సో మనకి పాసిబిలిటీస్ తక్కువ అని చెప్పాను. ఇక్కడ 2 కేసెస్ మాత్రమే మీకు చెప్పాను. ఇన్ఫినిట్ డిస్టెన్స్లో వచ్చినప్పుడు మీకు ఎక్కడ మీట్ అవుతున్నాయి, అండ్ ఇన్ఫినిట్ డిస్టెన్స్కి పోల్కి మధ్యలో ఉండేటప్పుడు ఎక్కడ మీట్ అవుతున్నాయి అని చెప్పి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి కాన్వెక్స్ చెప్పినప్పుడు. సో మనకి సపోజ్ చూడండి ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుండి తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఎక్కడ మీట్ అవుతున్నాయి అని చెప్పానండి. అవన్నీ కలిపి మీకు ఫోకస్ దగ్గర వస్తున్నాయి. అక్కడ మీకు ఇమేజ్ ఎలా వస్తుందో కూడా నేను మీకు చెప్పాను. సో అండ్ ఇక్కడ మీకు పోల్కి ఇన్ఫినిట్ డిస్టెన్స్కి మిడ్లో పెట్టినప్పుడు మనకి ఎక్కడ ఫామ్ అయిందండి ఇమేజ్ అనేది, పోల్కి ఫోకస్ ఇక్కడ ఉందనుకోండి. నేను మీకు అన్నీ ఆల్రెడీ చెప్పానండి కాన్వెక్స్ చెప్పినప్పుడు. సో మనకి ఇన్ఫినిట్ డిస్టెన్స్కి పోల్కి మిడిల్లో పెట్టినప్పుడు మనకి ఎక్కడ ఫామ్ అయిందండి ఇమేజ్ అనేది, పోల్కి ఫోకస్కి మిడిల్లో మీకు అక్కడ ఇమేజ్ ఫామ్ అయింది కదండి. అది ఎలాంటి ఇమేజ్ కూడా నేను మీకు చెప్పాను. స్క్రీన్కి బ్యాక్ సైడ్ కాబట్టి మనకు అది విజువల్ అండ్ ఎరెక్ట్ ఇమేజ్. విజువల్ అంటే అది మనకి ఎరెక్ట్ ఇమేజ్ వస్తుంది. అండ్ అక్కడ మీకు ఉన్న సైజు కన్నా చిన్న సైజ్ అండి, డిమినిష్డ్ ఇమేజ్ అని కూడా నేను మీకు చెప్పాను కాన్వెక్స్లో చెప్పేటప్పుడు. 2 కేసెసే ఉంటాయని చెప్పి గుర్తుంది కదండి.
అండ్ ఫస్ట్ కేసులో ఏంటంటే మనకి ఫోకస్ దగ్గర మీట్ అవుతాయి, అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అది ఎలా కూడా నేను మీకు చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు అవంతా అవసరం లేదు. సో ఇక్కడ మనకి ఎలాంటి ఇమేజ్ వస్తుందండి, మనకి కాన్వెక్స్ మిర్రర్ ముందు మనం ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు విజువల్ ఇమేజ్ వస్తుంది, ఎరెక్ట్ ఇమేజ్ వస్తుంది, అండ్ స్మాల్ సైజ్ వస్తుంది బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ అనమాట. సో అందుకని ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూడండి. 1039 ఆప్షన్ బి. నెక్స్ట్ 1040, ఇఫ్ ఎ కాన్వెక్స్ మిర్రర్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎ రియల్ ఆబ్జెక్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అని అడుగుతున్నాడండి. సో కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేసి మీరు ఇక్కడ ఏమంటున్నారంటే కాన్వెక్స్ చూడండి, ఇక్కడ ఒక రియల్ ఆబ్జెక్ట్ ఒక రిఫ్లెక్షన్ కోసం మనం కాన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏ ఇమేజ్ ఫామ్ అవుతుందండి, ఇమేజ్ అనేది మనకి రియల్ ఫామ్ అవుతుందా, ఏది ఫాల్స్ అని అడుగుతున్నాడండి. ఓకేనా. అండ్ ఇమేజ్ అనేది స్మాల్ అనేది ఫాల్సా, ఇమేజ్ అనేది ఎరెక్ట్ అనేది ఫాల్సా, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్. ఈ మనకి ఇన్ఫినిట్ డిస్టెన్స్కి పోల్కి మిడిల్లో పెట్టినప్పుడు మనకి ఇమేజ్ అనేది పోల్కి ఫోకస్కి మిడిల్లో మనకి ఫామ్ అయింది, ఇది కరెక్టే కదండి. ద ఇమేజ్ ఈజ్ విజువల్ అండ్ ఎరెక్ట్ కదండి, మనకి ఇమేజ్ అనేది ఎరెక్ట్ ఇమేజే ఫామ్ అయింది. ఇమేజ్ అన్నాలే మీకు డిమినిషన్ అని చెప్పాను, స్మాల్ సైజే మనకి ఫామ్ అయింది కాన్వెక్స్ విషయంలో. బట్ ఇమేజ్ ఈజ్ రియల్ అన్నాడు, రియల్ మీకు ఎక్కడ ఫామ్ లేదు కదండి. మనకి కాన్వెక్స్ అంటేనే మీకు మిర్రర్కి బ్యాక్ సైడ్ అన్నప్పుడు మీకు విజువల్ ఫామ్ అవుతుంది కానీ రియల్ ఫామ్ అవుతుంది. సో ఇది మనకి ఫాల్స్ స్టేట్మెంట్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. సో రిమైనింగ్ మనకి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అలా టేక్ కేర్, బాయ్.